సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. తిరుమలను నో ఫ్లై జోన్ గా ప్రకటించాలన్న డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది. ఇటీవల తరచూ శ్రీవారి ఆలయం మీదుగా విమాన సంచారం పెరుగుతూ ఉండడంపై టీటీడీ సీరియస్ అయింది. దీనిపై కేంద్రానికి లేఖ రాసింది. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారు స్వయంభువే వెలిసిన పుణ్యక్షేత్రం తిరుమల. అనాదిగా తిరుమలలో ఆగమశాస్త్రాన్ని అనుసరించి శ్రీవారికి పూజా కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. ఆగమశాస్త్రానికి విరుద్ధంగా తిరుమలలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు సౌకర్యాల కల్పనలో ఆగమశాస్త్ర నిబంధనలు అడ్డు వస్తే టీటీడీ ఆ ప్రతిపాదనను కూడా పక్కన పెట్టేస్తుంది. అందులో భాగంగానే ఆనంద నిలయ గోపురంపై ఎలాంటి సంచారం జరగకూడదని ఆగమశాస్త్రం పేర్కొంటుంది. అందుకనుగుణంగానే తిరుమలలో వీఐపీల సౌకర్యార్థం హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను ఆగమ పండితులు అంగీకరించలేదు. శ్రీవారి భక్తులకు సౌకర్యవంతంగా తిరుమలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరిచేందుకు రోప్వే ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన మరుగున పడిపోయింది. తిరుమల భద్రత పర్యవేక్షణ కోసం డ్రోన్ కెమెరాలు వినియోగించాలన్న భద్రతా అధికారుల ప్రతిపాదనలను పక్కన పెట్టేసింది. ఇంతలా ఆగమశాస్త్రాన్ని అనుసరిస్తున్న తిరుమలలో ఇటీవలి కాలంలో విమానాల సంచారం పెరుగుతూ వస్తోంది. ఏకంగా శ్రీవారి ఆలయం మీదుగా విమానాలు వెళుతూ ఉండడంపై ఆగమ పండితులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పౌర విమానయాన శాఖ అధికారులు మాత్రం స్పందించడం లేదు. దీంతో తిరుమలను నో ఫ్లై జోన్గా ప్రకటించాలని గత 12 సంవత్సరాలుగా కేంద్రం దృష్టికి టీటీడీ తీసుకువెళుతూనే ఉంది. 2014లో తిరుమలను నో ఫ్లై జోన్గా ప్రకటింపచేయడం లాంఛనమే అని అందరూ భావించినా కేంద్రం మాత్రం సానుకూలంగా స్పందించలేదు. తిరుమలను నో ఫ్లై జోన్గా ప్రకటించలేమని చేతులెత్తేస్తూ తిరుపతి ఏటీసీ అధికారులకు మౌఖికమైన ఆదేశాలు మాత్రం ఇచ్చింది. తిరుమల మీదుగా విమాన సంచారం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మాత్రమే సూచించారు. అయితే మొదట్లో విమానాలు ఎప్పుడైనా ఓసారి సంచరిస్తుండగా ఇప్పుడు వారంలో 2-3 సార్లు విమాన సంచారం జరుగుతోంది. టీటీడీతో పాటు అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రానికి లేఖ రాసింది. ఆగమశాస్త్ర నిబంధనల మేరకు తిరుమల పవిత్రత, ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని తిరుమలను నో ఫ్లై జోన్గా ప్రకటించాలని కోరాయి. ఏపీకి చెందిన రామ్మోహన్ నాయుడు సంబంధిత శాఖ మంత్రిగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం అటు రాష్ట్రంలో ఇటు కేంద్రంలో అధికారంలో ఉంది. దీంతో తిరుమల పవిత్రతను కాపాడేలా సానుకూల నిర్ణయం వెలువడుతుందని భావిస్తున్నారు శ్రీవారి భక్తులు.